ఈ వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేశారంటే ఇంకా వాళ్ళకి ఎప్పటికి ఏ వీడియో చూసినా కూడా లెహంగా కుట్టడం అయితే అసలుకి రాదనమాట. ఎందుకు ఇంత పెద్ద మాట అనేసామని అంటారేమో. నిజమే చెప్తున్నా. కట్టింగ్ ఒకటే ఒక్క మెజర్మెంట్ చెప్తాను, అండ్ స్టిచ్చింగ్కి ఒకటే మెజర్మెంట్ చెప్తాను. రెండు మెజర్మెంట్లు కానీ మీరు గుర్తుపెట్టుకుంటే లెహంగా కుట్టేయచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను లెహంగా ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా నేను చెప్తాను. నో టేప్, నో మెజర్మెంట్స్, ఓన్లీ రెండు గుర్తులు చెప్తాను. అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎలాంటి లెహంగా అయినా సరే మీరు సింపుల్గా నేర్చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇదైతే ఒక కస్టమరు మీషోలో అయితే తీసుకుందనమాట ఈ శారీ. ఈ శారీని అయితే లెహంగా అయితే స్టిచ్ చేయమనిందనమాట. లెహంగా పైన టాప్ కూడా వీడియో తీశాను, కానీ బ్లౌజ్ రన్నింగ్ అవుతుంది వీడియో అనుకున్నా, అది కట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. కాబట్టి జాకెట్ పెట్టడం లేదు, ఓన్లీ లెహంగా నేర్చుకోండి. ఇదైతే ఆది లెహంగా అనమాట. ఇది నాది తనది ఒకటే కాబట్టి నా మెజర్మెంట్ పెట్టుకుంటాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెజర్మెంట్ చెప్తున్నా కటింగ్కి, ఒక్క మెజర్మెంట్ చెప్తున్నా. నేను అక్కడ పట్టుకున్నా చూడండి, పై నుంచి కింద వరకు ఒకటే లెంత్. పైన నేను ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడి నుంచి కింద వరకు ఒకటే లెంత్ గుర్తుపెట్టుకోండి. ఎంత పొడవు ఉందో మీరు చూసుకొని ఇప్పుడు మనం ఒక శారీని అయితే తీసుకున్నాము కదా, ఆ శారీలో బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ వచ్చింది కదా, అదైతే తీసేసాను నేను పై పార్ట్కి. ఇంకా మిగతా శారీ ఎంత ఉందో మొత్తం పెట్టేశాను అనమాట. ఇంకా చున్నీ విషయానికి వస్తే వాళ్ళు విడిగా తీసుకుంటా అన్నారు. కాబట్టి శారీ మొత్తం బాటమ్కి బ్లౌజ్ పీస్ రెడ్ ప్లెయిన్ వచ్చింది కదా, అది మాత్రం జాకెట్కి అయితే పెట్టాను అనమాట. ఇలా అయితే శారీని 4 మడతలుగా మడిచేసి ఇలా కింద అయితే పరుచుకోండి. నేను ఇంతలో ఒకటే మెజర్మెంట్ అని చెప్పాను కదా కటింగ్కి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడి నుంచి చూపిస్తున్నాను. కరెక్ట్గా అక్కడి నుంచి బాటమ్ వరకు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఒక్క మెజర్మెంట్ పెట్టుకుంటే చాలు. ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా సేమ్ కింద నుంచి అక్కడి నుంచి పైన మనకి బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ కాకుండా కింద వరకు ఇదిగోండి నేను చూపించే అక్కడి వరకు. ఎందుకంటే బెల్ట్ అనేది మనం విడిగా అటాచ్ చేసుకోవాలి. కాబట్టి కరెక్ట్గా అక్కడి నుంచి అక్కడి వరకు అయితే మనం ఎంత ఉందో చూసుకొని అక్కడికైతే ఒక గీత అయితే గీసుకోండి. స్కేల్ తీసుకొని చక్కగా గీసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి అలా ఏం లేకుండా చూసుకోండి. అయితే మనం కొంచెం బెల్ట్కే అటాచ్ చేయాలి కాబట్టి కొంచెం ఖర్చు ఉండాలి కదా, ఆ ఖర్చుకి సరిపడా ఒక హాఫ్ ఇంచ్ పైకి అలా అయితే గీసుకోండి. అలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ పైకి మనం మార్క్ చేసాం కదా, దానిపైన అయితే పెట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నిజం చెప్తున్నా, చాలా ఈజీగా చెప్తున్నా. ఇంత ఈజీగా అసలు మీకు ఎవ్వరూ చెప్పరు. ఒక్క మెజర్మెంట్ గుర్తుపెట్టుకోలేరు మీరు. ఒకటే మెజర్మెంట్ చెప్పాను చూడండి. ఆ పైదుని చూడాలి, బెల్ట్కి వేసేసుకుందాం మనం. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఇంతే అయిపోయింది కటింగ్. ఇంతటితో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను. ఇదిగోండి స్టిచ్చింగ్ చాలా ఈజీ చెప్తున్నానండి. మనం మిషన్ మీద అలా క్లాత్ పెట్టి ఒక 2 ఇంచెస్ వదులుకొని మన 4 ఫింగర్స్ అలా పెట్టుకోవాలి. చూడండి 4 ఫింగర్స్ ఇలా పెట్టుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో చిటికిన వేలు యువతల ఇట్లా ఫోల్డింగ్ లోపలికి అనేసేయండి, అంతే. అట్లా అని ప్రతి కుట్టికి కూడా అక్కడ మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ మనం ఇందాక 4 పెట్టాం కదా 4 ఫింగర్స్, ఆ 4 ఫింగర్స్ ఇలా పెట్టి మళ్ళీ లోపలికి చాలు. అట్లయితే చాలా నీట్గా వస్తుంది లెహంగా. ప్లీట్స్ అనేవి ఇప్పుడు మనం పెట్టుకునేవి ప్లీట్స్ అనమాట. ప్లీట్స్ అనేది లుక్గా రావాలి అంటే ఇలా చేసినా చాలు. మాకు చిన్నది రావాలి అనుకోని ఇక్కడ 4 ఫింగర్స్ పెట్టాం, మీరు 3 ఫింగర్స్ పెట్టుకోండి. మాకు మరీ చిన్నవంటే 2 పెట్టుకోండి, అది మన ఇష్టం. కానీ లెహంగాకి ఎప్పుడైనా పెద్ద ప్లీట్స్ ఉంటే కొంచెం లుక్గా అందంగా కనిపించింది అనమాట. దానికోసం అయితే నేను ఇక్కడ ఎప్పుడైనా సరే నేను 4 ఫింగర్సే పెట్టి ఇట్లా అయితే స్టిచ్ చేస్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి, అసలు ఐరన్ చేసినట్టు వచ్చింది కదా. అలా అయితే వస్తుంది. మనం ఒకవేళ మీరు అనుకోవచ్చు నడుముకు ఒకవేళ టైట్ అవుతుందేమో అని. టైట్ అవుతుంది అన్నప్పుడు మనం కుట్టుకున్నప్పుడు మనం నడుముకు పెట్టుకొని చూసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, అలా అయితే నడుముకి ఒకసారి పెట్టుకొని చూడండి. అయ్యో ఇట్లా లూజ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం బెల్ట్ వేసుకున్నప్పుడు కుర్చీలాగా రావడానికి ఖచ్చితంగా లూజ్ ఉంటే ఏం తప్పులేదు. ఒకవేళ టైట్ ఉందనుకో ఒక కుట్టిప్ప తీసుకోండి, తప్పేం లేదు. అటొకటి ఇటొకటి ఇప్ప తీసేసుకోండి. అది మనం సైడ్ జాయింట్ సైడ్ వెళ్ళిపోతుంది. అటొక కుట్టి ఇటొక కుట్టి తీసేయండి. లూజ్ వస్తే మాత్రం నో ప్రాబ్లం. మరీ లూజ్ వస్తే ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసుకోండి. ఇట్లయితే చూడండి కరెక్ట్గా ఉంది కదా.
కరెక్ట్గా ఉంది నాకు. అంటే తనది కూడా నా సైజే కాబట్టి నా సైజే. నేను దానికి చూపించిన ఆది బాటమ్ కూడా నాదే ఆ లెహంగా. సేమ్ అలానే స్టిచ్ చేయమని తను, కాబట్టి అలానే స్టిచ్ చేశాను. చూడండి ప్లీట్స్ ఎక్కడా తగ్గల, సేమ్ ఒకటే లెవెల్లో వచ్చాయి. ఎక్కడ ఒకటి పెద్దది ఒకటి చిన్నదని కూడా లేదు. కాబట్టి చూసారా, ఇప్పుడు నేను రెండో మెజర్మెంట్ మీకు చెప్పాను స్టిచ్ చేసేటప్పుడు. ఇందాకలా కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ దగ్గర ఇంకొకటి, రెండు గుర్తులు మీకు చెప్పాను, అవి 2 అయిపోయాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా స్టిచ్ చేసేటప్పుడు ఈ వీడియోని ఇప్పుడు ఎండ్ వరకు చూడండి. సగం చూసి ఆపేస్తుంది, అసలు రాదు. క్లారిటీగా చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నా ఏంటి అనేది. ఇప్పుడు లైనింగ్ అనమాట. ఈ లైనింగ్కి 2.5, ఇది హాఫ్ సారీకి కాబట్టి ఖచ్చితంగా లెహంగా అనేది 2.5 మీటర్ లైనింగ్ దాని కింద ఉంటే కొంచెం ఎక్కువగా బఫ్గా కనిపించుద్ది అనమాట. అందుకోసం నేనైతే ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఒక్కొక్కరి పేనాసలు ఉంటారు 2 చాలు, మాకు 1.5 చాలు అని చెప్తారు. వాళ్ళతో అయితే మనం ఏం మాట్లాడలేం. ఎందుకంటే మనం ఏదైనా ఒక బండి ఎక్కినప్పుడు కొంచెం నడవాలన్నా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. 1.5, 2 అయితే ఇలా 2.5 వేసుకున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. నడిచేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇరిటేషన్ అనేది ఉండదు. ఇలా సన్నగా కుచ్చులు పెట్టేసుకోండి. లైనింగ్ని మన మెయిన్ క్లాత్కి ఎంతైతే సరిపడుతుందో అంతా మొత్తం పెట్టేసుకోండి. 2.5 ఇప్పుడు చూడండి నేను పెట్టినట్టు ఇలా అయితే పెట్టేస్తే చూడండి అసలు బఫ్గా కనిపించుద్ది లంగా అనేది. కాబట్టి మనం బయటికి ఎంత అని వేసామని ఇంపార్టెంట్ కాదు. మెయిన్ క్లాత్ ఎంతైనా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నా పర్వాలేదు. లోపల లైనింగ్ మాత్రం మనం ఎంత వేసుకుంటే అంత బాగా కనిపించుద్ది. కాబట్టి పైన స్థానం చూపించద్దు అక్కడ వరకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమైనా అది మీషోలో అంటే పీసులు వస్తాయండి. మనం కుట్టేటప్పుడు కొంచెం ఇసుగ్గా ఉంటుంది, అయినా జాగ్రత్తగా కుట్టాలి. కుట్టు పడితే చినిగేటట్టు ఉంటాయి కొన్ని క్లాత్. అయితే ఇలా ఎక్స్ట్రా వచ్చిన పీసులన్నిటిని కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను కదా, అక్కడ పై నుంచి కింద వరకు 4 ఇంచెస్ కరెక్ట్గా 4 ఇంచెస్ గ్యాప్ వదులుకొని కింద నుంచి అయితే మనం కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనం పైన కట్స్ అనేవి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. మనం డ్రెస్కి సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేస్తాము, ప్యాంట్కి మిడిల్లో నాడ ఎక్కిచ్చే కాడ మనం కట్స్ చేస్తాం కదా, అలానే ఇక్కడ కూడా కట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చాలా నీట్గా కూడా రావాలి. ఆ కట్స్ మీద ఆధారపడి ఉంటుంది లెహంగా అందంగా ఉండాలని. చూడండి కట్స్ కోసం 4 ఇంచెస్ కింద నుంచి నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే కొంచెం ఫస్ట్ రఫ్ ఇచ్చుకొని మొత్తం లైనింగ్ మెయిన్ పార్ట్ మొత్తం కూడా కరెక్ట్గా పెట్టుకొని ఇలా అయితే ఆర్గా స్టిచ్ చేసుకోండి. ఒకేసారి డబుల్ కుట్ అయితే వేసుకోండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా ఎక్కడ కూడా. ఇది 2-3 కుట్లు వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే కొంచెం మీషోది కొంచెం అన్నీ ఊడిపోతూ ఉంటాయి, పొడి వస్తుంటాయి. కాబట్టి మీరు 3 కుట్లు వేసుకున్నా తప్పలేదు. ఓవర్లాక్ చేయించుకున్నా చాలు బాగుంటుంది. కానీ నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేను చేయట్లేదు. అందుకోసం నేను డబల్ కుట్ అయితే కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటాను. ఇంకోసారి ఓడకుండా ఇలా అయితే నీట్గా కుట్టుకోండి. మీరు ఫస్ట్లోనే చూసేసి సరిపోయిందిలే అని అట్లా అనకుండా వీడియో మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి, సక్సెస్ఫుల్గా వచ్చింది. మీకు ఎవరు కూడా ఇంత మంచిగా ఈ టిప్ అసలు చెప్పరు, కానీ నేను చెప్తున్నానంటే అర్థం చేసుకొని నీట్గా మీరు కూడా కుట్టుకోండి. ఖాళీ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఈసారి బ్లౌజ్ కూడా చెప్తాను నేను ఇంకా సింపుల్గా. చూడండి కట్స్ దగ్గర ఇవి నీట్గా వస్తేనే అండి చాలా నీట్గా అనిపించింది. ఇది కొంచెం వంకర వచ్చినా కూడా అసలు ఆ లుక్కే ఉండదు. అలానే మాకు ఇది రావట్లేదు ఇలా కట్స్ పెట్టుకోవడం అని అంటే మాత్రం నేను ఆల్రెడీ కట్స్ గురించి ఒక వీడియో అయితే నేను చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఒక్కసారి ఆ కట్స్ వీడియో చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఆ కట్స్ని మీరు అక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అలానే సేమ్ ఈ లంగాకి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అలానే నీట్గా స్టిచ్ చేయండి, చాలా అందంగా ఉంటుంది. మీకు ఒకవేళ డౌట్ వస్తే వెళ్ళి చూడండి, నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే నేను అన్నిసార్లు చెప్తున్నా అంటే చూడండి ఇది నీట్గా వస్తేనే మనకి నీట్గా అనిపించింది. ఇది కొంచెం వంకర తిరిగిన ఒక్కో తప్పుడు ఏంటంటే ఒకటి పైన ఇంకోటి కిందకి వస్తుంది, అప్పుడు లుక్ అనేది అసలు ఉండదన్నమాట. సో కాబట్టి నీట్గా ఉండాలంటే కట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ లెహంగాకి. ఎందుకంటే ఒక్కొక్కరు లెహంగా కుట్టిన కింద కుచ్చులు అనేవి అటాచ్ చేస్తారు కదా, ఈ కట్స్ మధ్యలో నుంచి అటాచ్ చేస్తారనమాట. ఇది నేను అర్జెంటుగా ఇచ్చేయాలి, రేపు అమ్మాయికి అమ్మాయికి ఏదో ఉందంట ఫంక్షను, కాబట్టి ఖచ్చితంగా నేను ఇచ్చేయాలి తొందరగా. కాబట్టి స్టిచ్ చేసి ఆ తొందరలోనే బ్లౌజు కటింగ్ చేసి స్టిచ్చింగ్ మొత్తం వీడియో తీశాను. కానీ నేను రన్ అవుతుంది అనుకున్న వీడియో అది అసలు ఎత్తిపోయింది. ఇంకొక జాకెట్ తీసి నేను పెడతాను. చూడండి కట్స్ అనేవి చాలా నీట్గా అయితే వచ్చాయి.
అట్లానే ఫిల్స్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా వచ్చాయో, ఒకటే సైజులో వచ్చాయి చూడండి, ఎక్కడ ఒక ఎక్కువ తక్కువ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే పైన బెల్ట్ని అటాచ్ చేయడం అనమాట. ఈ బెల్ట్ కోసం మనం ఇందాకలా బాటమ్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఆ కట్ చేసినప్పుడు పైన మిగిలిపోయింది కదా, అదైతే మనం కట్స్కి ఉపయోగించుకోవాలి. ఎంత తీయాలి ఏంటి అంటే సింపుల్గా చెప్తాను వినండి. మనం ఇందాక లెహంగా కుట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టినప్పుడు కొంచెం ఖర్చుతో సహా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువ మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువైనా పర్లేదు కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయిందనుకో అస్సలు బాగుంటుంది, మళ్ళీ విప్పదీయాలి, అదంతా చాలా రిస్క్. ఎంత తీసుకోవాలి లెంత్ అంటే మటుకు లెంత్ వచ్చి 4 తీసుకోండి, అంటే 4 ఇంచులు తీసుకోండి. లెంత్ అనేది 4 ఇంచులు అయితే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇలా అయితే పెట్టుకొని నేనైతే 4 ఇంచులకి కింద అనమాట ఎగస్ట్రా ఏమైనా ఉంటే కట్ చేశాను. ఇంకొకటి మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ కటింగ్ కూడా నీట్గా చేసుకోండి. మీరు క్రాస్ పీస్ అస్సలు వాడొద్దు, స్ట్రైట్ పీసే వాడాలి, అప్పుడే నీట్గా వస్తుంది. క్రాస్ పీస్ కానీ వాడారంటే ఇంకంతే, అసలు బాగానే రాదు. ఆ లంగా మొత్తం మెలికలు తిరిగినట్టు ఉంటుంది పైన, అస్సలు బాగుండదు. కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసుకొని ఇప్పుడు మనము లెహంగాకి పైన అటాచ్ చేయాలన్నమాట. అంటే ఇదేంటంటే మనం బొందు తుడుచుకుంటాం కదా, దానికోసం అన్నమాట. ఇది మనం కొంతమంది క్యాన్ యూస్ చేసి కొంచెం పెద్ద బెల్ట్ పెట్టుకుంటారు, అది కూడా లుక్ ఉంటుంది. కానీ ఇక్కడ క్యాన్ వాష్ అనేది ఇక్కడ దొరకదు, అందువల్ల నేను ఇట్లా ప్లెయిన్గానే కుట్టేస్తున్నాను. నేను చెప్తున్నాను చూడండి, ఇలా రివర్స్ అనేది మనం మెయిన్ క్లాత్ కిందకు ఉండేటట్టు, రివర్స్ అంటే లోపల క్లాత్ పైకి ఉండేటట్టు అయితే ఇలా పెట్టుకొని కొంచెం అక్కడైతే రఫ్ చేసుకొని లోపల మొత్తం ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే మొత్తం బాగా స్టిచ్ చేసుకో, కొంచెం కుట్టు గట్టిగా పెట్టుకోండి, అక్కడ ఉంటుంది కదా మార్చుకునేది, కొంచెం గట్టి కుట్టే పెట్టుకోండి, లూజ్ కుట్టేయకుండా. ఎందుకంటే మనం ఇక్కడ డబల్ కుట్టే వేయాల్సిన అవసరం లేదు, సింగిల్ కుట్టేసుకుండా చాలా అనమాట. అందుకని ఒకేసారి గట్టిగా కుట్టు స్ట్రాంగ్గా ఉండేటట్టు పెట్టుకోండి మొత్తం ఒకసారి అయితే ఇలా కుట్టేసుకోండి. కుట్టినాక లాస్ట్లో ఇందాక నేను చెప్పా కదా ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం అని, ఎక్కువ వచ్చింది చూడండి నాకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అదే కానీ తక్కువ వస్తే అసలు భలే రీజుగా మళ్ళీ మొత్తం ఇప్పాలి, ఏం బాగుండదు. కాబట్టి ఇట్లా మడిచి లోపలికి మర్చుకొని కొంచెం ఇదిగోండి ఇలా రప్పించుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా రివర్స్ చేసి చేసుకోవాలన్నమాట. అదిగోండి నేను రివర్స్ చేస్తున్నాను కదా, అలా అయితే రివర్స్ చేసుకొని నీట్గా కూడా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అసలు ఇది పెద్ద పనే కాదు, నీట్గా స్టిచ్ అయితే కుట్టుకునేటప్పుడు ఒకేసారి నీట్గా కుట్టుకోవాలి. మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అంటే ఒకసారి మామూలుగా మీటర్ ముక్కలు ఉంటాయి కదా, మీకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకన్నా ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఫస్ట్ అటెంప్ట్లో కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో అయినా నీట్గా వస్తుంది. ఏంటి నేను చెప్పినా ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవడమా? ఖచ్చితంగా నేను ఇంత మంచిగా చెప్పానంటే ఫస్ట్ అటెంప్ట్ ఏంటి, మీరు చూస్తానంగానే గుట్టేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. చూడండి ఇలా సింపుల్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, లోపల ఫిల్స్ కానీ బయటవి కానీ ఒకటే సైజు, ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ తక్కువ అనేది లేదు. అసలు నేను స్టిచ్ చేసి అమ్మాయికి ఇచ్చిన తర్వాత పెట్టా ఈ వీడియో, తను వేసుకుందంట చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. నాకైతే అప్పుడు అనిపించింది కుట్టిన అమ్మాయి అసలు అదంతా ఎటుపోయిందో కానీ అసలు అమ్మాయి ఇచ్చిన కాంప్లిమెంట్కి నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను మీకు రెండు గుర్తులు చెప్పా, అవి గుర్తు పెట్టుకొని మీరు కానీ ఇలా స్టిచ్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో, అంత బాగా వస్తుంది. అయితే కింద మాత్రం క్యాన్ కానీ వేసుకుంటే క్యాన్ స్కర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అద్దరిపోతుంది. అబ్బా ఇంత కష్టపడి చెప్పాను కదా, వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా కష్టాన్ని.